ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ అంటే నవంబర్ 20న నాంపల్లి కోర్టుకు హాజరు కాబోతున్నారు. దాదాపుగా 6 ఏళ్ల తర్వాత సిబిఐ కోర్టుకు వస్తూ ఉన్నారు. ఉదయం విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకుంటారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా నాంపల్లి కోర్టుకు వెళ్లనున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇటీవల కోర్టు అనుమతితో యూరప్ వెళ్లారు జగన్. ఆ పర్యటన తర్వాత హాజరు కావాలని కోర్టు ఆదేశించడంతో మినహాయింపు కావాలని పిటిషన్ చేశారు. కానీ దీనిపై సిబిఐ అభ్యంతరం తెలపడంతో కోర్టుకు తప్పనిసరిగా హాజరు కావాల్సిన పరిస్థితి వచ్చింది. ఆస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ దాఖలు చేసిన పిటిషన్ పై సిబిఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. జగన్ తప్పనిసరిగా హాజరు కావాల్సిందేనని సిబిఐ వాదించింది. ఈ వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. దాంతో నవంబర్ 21లోగా హాజరు కావాలని కోర్టు ఆదేశించడంతో ఒక రోజు ముందే నాంపల్లి కోర్టుకు వస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. చివరిసారిగా వైఎస్ జగన్ 2020 జనవరి 10న నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరయ్యారు. అంటే దాదాపుగా 6 ఏళ్ల తర్వాత మళ్లీ కోర్టుకు వస్తూ ఉన్నారు. ఉదయం 11:30 కల్లా కోర్టుకు హాజరయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ అంటే నవంబర్ 20న నాంపల్లి కోర్టుకు హాజరు కాబోతున్నారు. దాదాపుగా 6 ఏళ్ల తర్వాత సిబిఐ కోర్టుకు వస్తూ ఉన్నారు. ఉదయం విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకుంటారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా నాంపల్లి కోర్టుకు వెళ్లనున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇటీవల కోర్టు అనుమతితో యూరప్ వెళ్లారు జగన్. ఆ పర్యటన తర్వాత హాజరు కావాలని కోర్టు ఆదేశించడంతో మినహాయింపు కావాలని పిటిషన్ చేశారు. కానీ దీనిపై సిబిఐ అభ్యంతరం తెలపడంతో కోర్టుకు తప్పనిసరిగా హాజరు కావాల్సిన పరిస్థితి వచ్చింది. ఆస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ దాఖలు చేసిన పిటిషన్ పై సిబిఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. జగన్ తప్పనిసరిగా హాజరు కావాల్సిందేనని సిబిఐ వాదించింది. ఈ వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. దాంతో నవంబర్ 21లోగా హాజరు కావాలని కోర్టు ఆదేశించడంతో ఒక రోజు ముందే నాంపల్లి కోర్టుకు వస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. చివరిసారిగా వైఎస్ జగన్ 2020 జనవరి 10న నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరయ్యారు. అంటే దాదాపుగా 6 ఏళ్ల తర్వాత మళ్లీ కోర్టుకు వస్తూ ఉన్నారు. ఉదయం 11:30 కల్లా కోర్టుకు హాజరయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది.